పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పెను ప్రమాదం తప్పింది. అదుపు తప్పిన ఓ ఆర్టీసీ బస్సు పక్కనే ఉన్న పంట కాలువలకి దూసుకువెళ్లింది. ఆ బస్సు తనకు డిపో నుంచి ఏలూరు వస్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 4 ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ మురళీకృష్ణకు కళ్లు తిరగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలిపారు కండక్టర్. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అంతా. బస్సులోని ప్రయాణికులకు మరో బస్సులు పంపించారు సిబ్బంది. రైట్, ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ప్రయాణికుల పరిస్థితి ఎలా ఉంది అండ్ బస్కు సంబంధించి ఇటు ఏపీఎస్ఆర్టీసీ స్పందించిందా? అప్డేట్స్ ఏంటి సాగర్? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడలో ఘోర ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. తణుకు డిపో నుండి ఏలూరు వెళ్తున్నటువంటి పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు తాడేపల్లిగూడెం ఎంట్రీ పాయింట్ పత్తిపాటి జంక్షన్ వచ్చేసరికి ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పంటే బోధులోకి వెళ్లిపోయింది. అయితే డ్రైవర్ మురళీకృష్ణకు కళ్ళు తిరిగి స్వల్ప అస్వస్థతకి అతను గురవడంతో బస్సు అదుపు తప్పినట్లుగా ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో కేవలం 4 ప్రయాణికులు మాత్రం ఉన్నారు. బస్సు అటు ఇటు వరకకుండా డైరెక్ట్ గా పంట బోధలోకి వెళ్ళడం, కొంత అదుపు తప్పి కింద పడకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఉన్న 4 ప్రయాణికులను కూడా వేరే బస్సులో తాడేపల్లిగూడెం వారి స్వస్థలాలకు పంపించి వేశారు. మరోపక్క తణుకు డిపో నుండి మరొక ఆల్టర్నేట్ డ్రైవర్ ఇప్పటికే బస్సు వద్దకు చేరుకున్నారు. ఏదైతే బస్సు అదుపు తప్పి పంట బోధలోకి వెళ్ళిందో అక్కడ నేషనల్ హైవే అధికారులు ఇటు హైవే పోలీసుల సహాయంతో బస్సుని రోడ్డు మీదకి అయితే తీసుకొచ్చారు. బస్సు కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. మరలా దాన్ని తణుకు డిపోకి తీసుకువెళ్ళిపోతామని కూడా ఇక్కడ ఆర్టీసీ అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. సర్తాజ్. yes, thank you, సాగర్.